హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక వీడియో చేస్తున్నాను. దీని మీద కామెంట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనకి దేవుళ్ళ ఫోటోలు అనేవి పెట్టుకుంటాం కదా ఇంట్లో. అందులో ఏంటంటే కొన్ని రకాల ఫోటోలు పెట్టుకుంటే మంచిదంటారు, కొన్ని రకాల ఫోటోలు పెట్టుకుంటేనేమో మనకి వేరే మైండ్ సెట్ మారిపోతుందంటారు, ఎనర్జీ లెవెల్స్ మారిపోతుందంటారు. నిజమే, ఇందులో కొంత శాస్త్రం అనేది ఉంది. ఇలా ఇంట్లో దేవుళ్ళ ఫోటోలనే పూజించలేక కొంతమంది గుళ్ళల్లో చెట్ల దగ్గర అక్కడ పెట్టేస్తుంటారు మంచి ఫోటోలే. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పని నేను అడిగాను ధ్యానంలో. వాళ్ళు చెప్పింది ఏంటంటే, కొంతమంది ఇళ్లల్లో సరైన ఎనర్జీ లేనప్పుడు, సరైన ఆలోచన స్థితులు లేనప్పుడు దైవశక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. అది పటం రూపంలో కావచ్చు, మామూలుగా కావచ్చు. వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో ఏ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి దేవుళ్ళు కూడా ఎక్కడ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటే, ఎక్కడ ధర్మార్థక మోక్షాలు ఉంటే అక్కడే దేవుళ్ళు ఉండటానికి ఇష్టపడతారు. అంతే తప్ప సరైన ఆలోచనలు లేనప్పుడు, సరైన స్థితులు లేని చోట వాళ్ళు ఉండడానికి ఇష్టపడరు. ఇది మనం కూడా మనుషులుగా అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఫోటోలో సైకాలజీ ఏంటంటే, మనకి ఇద్దరు భార్యలు ఉన్న దేవుళ్ళ ఫోటోలు కరెక్ట్ కాదని అంటారు కొంతమంది. నిజమే అది. దేవుళ్ళకైనా దేవతలకైనా ఒకడే భర్త ఒకడే భార్య అనేది ఒక సిద్ధాంతం అనమాట. ఎందుకనో మన చరిత్రలో పురాణాల్లో కొన్ని అవసరం లేని వ్యవహారాలన్నీ చోటు చేసుకున్నాయి. సో ఇలా వేరే వేరే భార్యాభర్తల ఫోటోలు ఉంటే కనుక మనకి సినిమాల్లో కూడా ఏవో డైలాగ్స్ ఉన్నాయి దీని మీద. ఇద్దరు భార్యలు ఉన్న ఫోటోలు పెట్టుకోకూడదు దేవుళ్ళి, భార్యలకు కూడా సింగిల్ ఫోటోలు పెట్టుకోకూడదు. ఎవరైతే పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉన్న ఫోటో, పార్వతీ పరమేశ్వరుడు, కుదిరితే వాళ్ళ పిల్లలు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరి, మానసాదేవి. మానసాదేవి అనేది నిజానికి పైకి కనబడదు ఆ దేవత. ఈవిడనే షష్ఠీదేవి అంటారు. ఈవిడ మనకి చాలా అరుదుగా ఈవిడ దేవాలయాలు ఉంటాయి. ఈవిడ నాగదేవతలకు సంబంధించిన దేవత అనమాట. ఈ నాగదేవతలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక అధిపతి అయితే, షష్ఠీదేవి, మానసాదేవి ఇంకో అధిపతి. వీళ్ళకి పూజించిన వాళ్ళకి శరీరంలో జబ్బులు రోగాలు తగ్గుతాయి. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి మెదడులో కొన్ని రకాల నెగిటివ్స్ని తీసేసి పాజిటివ్ని ఎనర్జీని అందించేటువంటి దేవతలే మానసాదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీళ్ళని పూజించిన వాళ్ళని యోగా ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి వాళ్ళ ఎనర్జీ అందుకుంటుంది. ఇకపోతే లక్ష్మీ శ్రీనివాసులు, అలివేలు మంగమ్మ, పద్మావతీదేవి, వీళ్ళందరికీ సంబంధించిన పురాణాలు చెప్తారు. కానీ అవన్నీ కరెక్ట్ కాదు. ఒక లక్ష్మీ శ్రీనివాసులకే కళ్యాణం అనేది జరిపించడం మంచి పని. వీళ్ళిద్దరూ కలియుగాంతంలో ఒకటవుతారని మనకి పురాణాలు చెప్తున్నాయి. కల్కి అవతారం తర్వాత కలియుగాంతంలో లక్ష్మీ శ్రీనివాసుల కళ్యాణం జరుగుతుందని. ఎవరైతే కళ్యాణాలు చేయడానికి ఇష్టపడతారో వాళ్ళల్లో కళ్యాణానికి సంబంధించిన ఎనర్జీ ఫ్లోటేషన్ అయ్యి వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరగకపోతే పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా మన శాస్త్రానికి సైన్స్కి ఒక లింక్ ఉంది. వీటిని ప్రచారం చేయడానికే మేము మా ఛానల్లో ట్రై చేస్తున్నాం. మీరు కూడా మీ హెల్ప్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.